మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయగడ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. దేశ సమైక్యత, జాతీయ భావాన్ని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిఆర్పీఎఫ్ జవాన్లు, జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో సమీకృతమయ్యారు. జాతీయ జెండాలతో ప్రాంగణం త్రివర్ణమయంగా మారింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించిన గుమరా నృత్య ప్రదర్శనలు, భారతమాత వేషధారణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమ ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్ నుంచి హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ముందుకు సాగారు. ర్యాలీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా సాగి స్థానిక గాంధీ పార్కు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో బైక్లపై జవాన్లు ర్యాలీలో పాల్గొని దేశభక్తి, జాతీయ సమైక్యత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి మాట్లాడుతూ, దేశ సమైక్యతకు, అఖండతకు ప్రతీకగా నిలిచే హర్ ఘర్ తిరంగా అభియాన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. జాతీయ జెండా పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు యువతలో దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా ప్రజలంతా కలిసి ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.